భారత్ దాడి చేస్తున్నందుకు పాకిస్తాన్ కామెంట్లపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, పాక్ మంత్రి కామెంట్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భారత్ చేపడుతున్న చర్యలకు పాకిస్తాన్లో భయం పుట్టింది. సో ఏ క్షణమైనా భారత్ అంటే 24 to 36 అవర్స్లో భారత్ మనపైన యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది, మనపైన అటాక్ చేసే అవకాశం ఉందంటూ కూడా పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ రీసెంట్గా వ్యాఖ్యలు చేశారు. సో మాకు పూర్తి పక్కా సమాచారం ఉంది, 24 to 36 అవర్స్లో ఇండియా మనపైన ఏ క్షణమైనా అటాక్ చేసే అవకాశం ఉంది. సో దీనికి మనం అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా పాకిస్తాన్ మినిస్టర్ చెప్పారు. ఇదే కాకుండా యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే, మేము ఈ పహల్గాం అటాక్ పైన అసలు మాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు ఈ అటాక్ ఎలా జరిగిందో దీనిపైన పూర్తి విచారణ చేయడానికి అంతర్జాతీయ నిపుణులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేయాలి, ఐక్యరాజ్య సమితి లాంటి సభ్యులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి అసలు ఎలా జరిగింది ఏంటి అనేది విషయం తెలుసుకోవాలంటూ మేము భారత్కి ప్రతిపాదనలు పంపాం, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో దీనిలో పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం లేదనుకుంటూ కూడా ఇప్పుడు వాళ్ళకు భయం పుట్టిన తర్వాత ఇప్పుడు మాట మారుస్తూ అలా చెప్పుకుంటూ వస్తున్నారు. సో దీనిపైనే పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కూడా చెప్పుకుంటూ వచ్చాడు, వితిన్ 24 to 36 అవర్స్లో అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, భారత్ ఏ క్షణమైన అటాక్ చేసే అవకాశం ఉందంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదంతా ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం, నిన్న ప్రధాని మోడీ ఇంట్లో అటు త్రివిధ దళాల హెడ్స్తో పాటు హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళందరితోటి కూడా మోడీ నిన్న సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఒకవేళ యుద్ధ పరిస్థితులు వచ్చినా లేకపోతే పాకిస్తాన్ అటు బార్డర్లో వాళ్ళు ఎలాంటి కవ్వింపుకు చర్యలకు పాల్పడినా మేము పూర్తి స్వేచ్ఛ ఈ త్రివిధ దళాలకు ఇస్తున్నాం, వాళ్ళకు అనుకూలంగానే మేము ఫాలో అవుతాం, వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం అంటూ కూడా మోడీ ఓపెన్గా ప్రకటించేశారు. ఆ తర్వాత డిఫెన్స్ మినిస్టర్స్ తోటి కానీ లేకపోతే హోమ్ మినిస్టర్స్ తోటి కానీ మళ్ళీ మీటింగ్ పెట్టాడు. మళ్ళీ ఈరోజు మార్నింగ్ 11 o'clockకి మళ్ళీ కేంద్ర క్యాబినెట్ మినిస్ట్రీ మీటింగ్ కూడా ఉంది. సో ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పాకిస్తాన్ ఒక ముఖ్యానికైతే వాళ్ళకు వచ్చింది ఏంటంటే పక్కాగా ఏదో చేయబోతున్నారు, పాకిస్తాన్ పైన ఏదో ఒక దాడి చేయబోతున్నారు. ఇండియా అయితే దీనిపైన గట్టిగా ఉంది, మన పైన అటాక్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. పహల్గాం అటాక్కి వాళ్ళు ప్రతీకారం తీసుకోవడానికి ఇండియా అయితే రెడీగా ఉందంటూ కూడా ఇప్పటికే పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కూడా క్లియర్గా చెప్పారు. ఇక ఇదే అంశం పైన పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా రాయిటర్ తోటి మాట్లాడుతూ ఆయన కూడా అదే చెప్పారు, పాకిస్తాన్ పైన దాడి చేసేందుకు ఇండియా రెడీగా ఉంది, ఒకవేళ వాళ్ళు దాడి చేస్తే ప్రతి దాడి చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇక మరోవైపు పాకిస్తాన్ ఇప్పటికే మన వాళ్ళు వైమానిక దళాలతోటి దాడి చేసే అవకాశం ఉందని వాళ్ళు గ్రహించి ఇప్పటికే మన ఎల్ఓసి దగ్గర వాళ్ళు అక్కడ చుట్టుపక్కల కూడా పూర్తిగా రాడార్ వ్యవస్థను ఇప్పుడే పటిష్టం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ ఇండియన్ విమానాలు గిట్లా వస్తే వాళ్ళ రాడార్ వ్యవస్థలో తెలుసుకోవడానికి ఇప్పటికే రాడార్ సిస్టమ్ను కూడా లాస్ట్ 2 days నుంచి వాళ్ళు అక్కడ పటిష్టం చేసుకుంటున్నారు. దీని ద్వారా ఒకవేళ అటాక్ జరిగితే వాళ్ళకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉండే విధంగా, అంటే వాళ్ళు మెంటల్గా ఒకటైతే ఫిక్స్ అయిపోయారు, ఇండియా ఏదో చేయబోతుంది, పాకిస్తాన్ పైన అటాక్ చేయబోతుందా, లేకపోతే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల మీద అటాక్ చేయబోతుందా, లేకపోతే పాకిస్తాన్లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఈ అటాక్ పహల్గాం టెర్రర్ అటాక్ ఎవరైతే కారణమయ్యారో వాళ్ళ మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకొని వాళ్ళపైన అటాక్ చేయబోతుందా, మొత్తానికైతే ఏదో పాకిస్తాన్ పైన చేయబోతుందని వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళంతా డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నారు. వాళ్ళకైతే ఒక భయం అయితే పట్టుకుంది, ఒక ఇండియా లాంటి కంట్రీ మన పైన అటాక్ చేయబోతుంది, పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత మన పైన ఇండియా చర్యలు ఉండబోతున్నాయని వాళ్ళపైన అయితే ఇప్పటికే ఒక భయం అయితే పుట్టుకుంది. సో ఇప్పటికే టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఇప్పటికే ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేసుకుంది. దానివల్ల ఇప్పుడే పూర్తి స్థాయిలో నీళ్లు పాకిస్తాన్కి వెళ్ళే, సింధు నది నుంచి పాకిస్తాన్కి వెళ్ళే నీళ్లు ఆగకపోయినా కొంతమేర ఆగితే వాళ్ళకు చాలా వరకు ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇటు ఐక్యరాజ్య సమితిలో కూడా పాకిస్తాన్ పూర్తిగా ఈ టెర్రరిజంకి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి ఫండ్ రైజ్ చేస్తుంది, వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తుందంటూ కూడా ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థల్లో క్లియర్గా ఇండియా విత్ ప్రూఫ్స్తో సహా, అంటే వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడిన మాటలనే చూపిస్తూ గ్లోబల్ టెర్రరిజానికి పాకిస్తాన్ ఆజ్యం పోస్తుందంటూ కూడా క్లియర్గా అంతర్జాతీయ పరంగా అన్ని దేశాలకు తెలిసేలా ఒక ప్లాట్ఫామ్లో క్లియర్గా ఓపెన్గా చెప్పగలిగింది. అలాగే దీంతో పాటు పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర అక్కడక్కడ
పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడితే తిరిగి తిప్పికొడుతుంది ఈజీగా. ఎట్లాంటి వాళ్ళు ముందుకు రాకుండా వాళ్ళని తిప్పికొడుతుంది. అక్కడ సైన్యం కూడా స్ట్రాంగ్గా ఉంది. సో ఇవన్నీ అంశాలను చూసిన తర్వాత పాకిస్తాన్కి అయితే క్లియర్గా ఒక భయం పట్టుకుంది. ఇండియా ఏదో చేయబోతుంది, అది పాకిస్తాన్ దేశం పైన అటాక్ చేయబోతుందా, లేకపోతే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టుల పైన అటాక్ చేయబోతుందా, లేకపోతే ఈ పహల్గామ్ అటాక్కు సంబంధించిన మూలాలను గుర్తించి ఎవరైతే ఈ ప్లాన్ చేశారో వాళ్ళపైన అటాక్ చేయబోతుందా, దీనిపైన అయితే ఒక భయం అయితే పట్టుకుంది. ముప్పేట దాడి అయితే ఇండియా స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ పరంగా ఇటు ఐక్యరాజ్య సమితిలో చెప్పడంతో పాటు ఇండస్ వాటర్ ట్రీటీని క్యాన్సల్ చేసుకోవడం, వివిధ దేశాలు ఇండియాకి సపోర్ట్ చేయడం, ఇదంతా కూడా పాకిస్తాన్ని ఒంటరిగా చేసి పాకిస్తాన్ పైన ప్రతీకారం తీసుకోవడానికి అయితే ఇండియాగా రెడీ ఉంది అని చెప్పుకోవచ్చు మౌనిత.